నాగరాజ్ గారు మీ ఆధ్వర్యంలో పెళ్లి పనులు అద్దరిపోవాలంతే. కత్తే చూడు ఎలా అదరగొట్టేస్తాను. చిన్నబామ్మర్ది నువ్వు వదిలే. అదేనయ్యా పెళ్లి పనులన్నీ నా మీద వదిలే, నేను చూసుకుంటానని. పద అన్నయ్య. చాలా థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్య ఇన్నాళ్ళు నాకు అన్నయ్య లేడని బాధపడేదాన్ని, కానీ నిన్ను చూశాక ఆ లోటు తీరిపోయింది. చూడమ్మా, ప్రాబ్లం ఎక్కడ ఉంటుందో సొల్యూషన్ కూడా దాని పక్కనే ఉంటుంది. ఆయనకు మీ మీద ఉన్న ప్రేమను గుర్తు చేశాను అంతే. నువ్వు హ్యాపీగా నవ్వుతూ ఉండాలి, కానీ ఇలా కంటతడి పెట్టుకోకూడదమ్మా. నువ్వు హ్యాపీగా వెళ్ళు. సీను, నువ్వు నిజంగా కత్తి. హలో, చెప్పా మరిది. నీకు గుడ్ న్యూస్ బావా. చెప్పు. మేఘనా నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి నువ్వు కత్తి అంది బావా. ఓకే కత్తి, నువ్వు సూపర్. మేఘనా ఎలా ఒకరు తెగొట్టేసి నేను తిరుపతి తీసుకొచ్చేస్తాను బావా. తీసుకొచ్చేయి. మీ అక్క బంగారం అమ్మేసైనా సరే మీ పెళ్లి చేసేస్తాను. నేను కూడా కాళ్ళను చొక్కాలు వేసేసుకుంటాను. ఓకే బావా. అమ్మ కత్తి సీనుగా నువ్వు వచ్చింది ఎందుకా చెప్తా. ఈ బ్రేకింగ్ న్యూస్ ఎక్కడ ఎలా సంపియాలో అక్కడ సంపెత్తాను. అబ్బాయి రాజు గారు, పంపించలేదా? భీమాలో వచ్చినప్పుడు నన్ను కలిసి వెళ్తాడు కదా, షూటింగ్ వెళ్తే దొప్పి తింటున్నా కదా, నీకు కూడా తగ్గించాను కదా. అలాంటప్పుడు పెళ్లికి పిలవకపోతే ఫీల్ అవుతారు కదరా, ఫీల్ అవుతారు కదా. ఎంత ధైర్యాన్ని కూడా ఫ్రెండ్షిప్ చెడగొట్టడానికి. కత్తి సీన్ గారు వచ్చింది పెళ్లికి కాదండి. నిజంగానా? గారు మీ పాదాల మీద ఒట్టండి. ఎక్కడ్రా వాడు? సీను, ఇంకో జోక్ చెప్పవా? ఇంకో జోకా? ఒక చీమ ఒక దోమ రెండు పెళ్లి చేసుకున్నాయి. పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ నైట్ చేసుకోవాలి కదా. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ గ్రాండ్ గా మల్లెపూలు గిల్లుపూలు స్వీట్స్ ఫ్రూట్స్ తో ఫస్ట్ నైట్ అరేంజ్ చేసాయి. రాత్రి వెళ్ళి చూసేసరికి ఆ దోవేమో రూమ్ బయట ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఓతగా తిరిగేస్తుంది సీరియస్ గా. ఫ్రెండ్ ఒకటి వచ్చి, ఒరే బయట ఏం చేస్తున్నారా, లోపలికి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదరా అని అడిగితే ఆ దోవేమో, ఒరే లోపల ఆల్రెడీ పెట్టుకొని పడుకుంటా. మీ అందరికి నా పర్ఫార్మెన్స్ గా నచ్చినట్లయితే కత్తి సీను అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 9845678945 కి SMS చేయండి. ఎందుకు? మా ఫోన్ నెంబర్స్ తెలుసుకోవడానికా? ఈ సెలికత్తలు చెడగొట్టడానికే పుడతాయి. పిలవమంటారా? అమ్మాయికి వచ్చారా మీరు? ఈ పులితోనే ఆడతా మీ సంగతి తెలుస్తారా ఈరోజు? ఏంట్రా ఎక్కడ రావాడు? అయ్యో బాబాయ్, మేము అమ్మాయి కోసం రావడం సార్. ఎవరు ఎందుకు వచ్చారో ఏం చేస్తారో నాకు తెలుసా? అయ్యో తర్వాత నేను పులిపాలు తాగింది. మీ సంగతి తెలుస్తాను ఈరోజు. చూడు, నాకు చిన్న పని ఉంది, రాత్రి కదమ్మ కార్యక్రమంలో కలుస్తున్నావే. బాయ్. కాలేజ్ లో ఏసీ నేను తీసుకొచ్చింది వాళ్ళని జోకులేసి నవ్వించడాక. నా ప్రేమ సంగతి ఏం చేసావు? అయ్యో మీ పని ఉన్నాను సార్. ఇదిగో అక్కడ మేఘన నవ్వుతా ఉంది కదా, మీరు అటు చూసి నవ్వండి. నవ్వితే లవ్ పుడుతుందండి. మీరు నవ్వండి, నేను లవ్ పుడిచేద్దాం కదా. నీ సిక్కి సిమ్మాలి యుగో ఐ స్మైల్. మీరు నవ్వుతా ఉండండి. హలో సార్. సార్ నేను కత్తిని సార్. అదే సార్, సాహస బాలుడు అవార్డు కోసం ఒక అబ్బాయి కావాలన్నారు కదా. అబ్బాయి రాజు అని ఒక పులి దొరికాడు సార్. తన గురించి చెప్పంటారా? తను పిల్లాడు కాదు సార్, పిడుగు. ధైర్యంలో సుభాష్ చంద్ర బోస్ సార్. నడిచి వస్తుంటే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు సార్. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కడగడలో నిచ్చిన కట్ట బ్రహ్మణ సార్. ఎందుకంటారా దుస్తు? నారు పోసావా, నీరు పెట్టావా, మోస కోసావా, కుప్పలిచ్చావా?
ఏం సార్ బయోడేటా రెడీ చేయమంటారా? ఓకే ఓకే. ఏంటి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు ఇప్పిస్తారా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, యు ఆర్ గ్రేట్ సార్. రాజుగారు మీరు చెప్పండి. నా గురించి చెప్తున్నప్పుడు బంగారం షేట్ 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 మొత్తం వినేసారా? మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను కదా. బంగారం రాష్ట్రపతి చేతుల మీదనే కావాడా? థ్యాంక్స్ బంగారం, థ్యాంక్స్. నా కోసం డైలాగులు మాట్లాడి అవార్డు రావాలని పోరాడుతుంటే ఈ బంగారు కొండ అమ్మాయిల కోసం వచ్చాడని చెప్తావా నువ్వు? నేను అమ్మాయిల కోసం వచ్చానని చెప్పాడా? ఎవడో కాసుల కోసం కక్కుర్తి పడ్డవాడు ఏం చెప్పినా మీరు నమ్మేస్తారా? అబద్ధం చెప్తావా? మా అబ్బాయి గారికి అవార్డు రావాలండి, రావాలి. అయినా ఎవడో చేస్తున్న పనికి నేను నిందలు పట్టాను. ఎవరు నాన్న ఎవరు? వస్తా. అటు చూడు, ఇటు తిరుగు, ఇప్పుడు చెప్పు. ఒరే ఏకా కుక్కని కొట్టినట్టు కొడతాను రా నిన్ను. ఇక్కడ ఉండు బంగారం. పెళ్లికొచ్చి అమ్మాయిని చూసి నవ్వుతావరా? నేను అమ్మాయిని చూసి నవ్వలేదు సార్, పెళ్లి చూసి వెళ్ళాలని వచ్చా సార్. చంపేస్తా. ఈ క్షణం నుంచి ఇది మన ఇంటి పనోడ్రా. పండున్నా రాజుగారు మాటి మాటికి ఈక ఈక అనకండి సార్, పక్కన లేడీస్ ఉన్నారు. మరి వద్దులండి, ముందు కన్ఫర్మ్ చేసుకోండి. అది ఇదిగో ఈడు పొలి మీద తాటాడంటే చంపేసి గుమ్మం తాటావంటే పగిలిపోద్ది. అది రా. నువ్వు దొరికిపోతారు. ఎంత భయపడ్డాడు రా బావా. ఈ కత్తి సీనుగాడి పట్టుకోవడం అంత ఈజీ కాదురా. తప్పించుకోవాలని చూస్తే చచ్చిపోతావు. రే అన్వర్, నీ అన్న ఎలా ఉన్నాడ్రా? నీ చావెలా ఉందని అడుగు. ఎవడన్నాడ్రా ముసల్మాన్ అంటే టెర్రరిస్ట్ అని? ఇదంతా తప్పు. ముసల్మాన్ అంటే ప్రేమ, ముసల్మాన్ అంటే నమ్మకం, ముసల్మాన్ అంటే విశ్వాసం. ఈ మూడు కలిపి 14 ఏళ్ళ నుంచి చర్లపల్లి జైలు చుట్టూ ఎలా తిరుగుతున్నాడు చూడు. ఏ అన్వర్, ఎందుకురా దుర్గాదాస్ కోసం ఎంతో కష్టపడుతున్నావు? నేను చూడు ఎలా ఉన్నానో. రే శంకర్, సింహం అడవిలో ఉన్నంత వరకే అడవంతా అదుపులో ఉంటుంది. అడవి దాటి బయటికెళ్తే కుక్కలు, నక్కలు, తోడేళ్లు, తోక ఉన్న ప్రతి జంతువు సింహాసనం ఎక్కి కూర్చుంటాయి. అదే సింహం తిరిగి అడవిలోకొస్తే వేటాడేస్తది, వెతికి వెతికి వేటాడేస్తది. తెలుసు, బయటికి వస్తుంది నా పాలిట మృత్యు అని తెలుసు. అందుకే నా ప్రాణాలు కాపాడుకోవడానికి నిన్ను పట్టుకున్నాను. చెప్పరా అన్న బిడ్డ ఎక్కడ్రా? చెప్పన్రా. చెప్పరా అన్న బిడ్డ ఎక్కడ్రా? అలా నేను ఎంత కొట్టినా గానీ ఒంటో నుంచి రక్తం వస్తుంది కానీ నోట్లో నుంచి మాట వస్తుంది కదా. అడిగిన వెంటనే చెప్పడానికి ఇదేమన్నా చందమామ కదేంటరా? కొన్ని విషయాలకు కర్ర కదురా బుర్ర వడలి. నిజం చెప్పు, చచ్చిపోతావురా. నీ చావు చూడకుండా నేను చావన్రా. మొబైల్ సిమ్ తీసి అడ్రస్ మీద ఉందో ఎంక్వైరీ చేయి. అక్కడ ఐడి ఇల్లు ఉంటుంది, ఆ ఇంట్లో నా ప్రాణం ఉంటుంది. అందరికి వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. మీ అందరి కోసం మీ కత్తి సీన్ అరేంజ్ చేసిన సాంగ్ అండ్ డాన్స్ ప్రోగ్రామ్. సో లెట్ స్టార్ట్ మాస్ మసాలా. ఈ మధ్యన చదువు కూడా వదిలేసి ఆ సీనుగాడితో జోకులు, పాటలు, డాన్సులు. మనోడు బాగా మార్చేశాడు కదే. దీని వాడు చాలా తెలివిగా పడగొడుతున్నాడు. చూడండి, నేను ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నానంతే. మొదట స్నేహమే, తర్వాతే ప్రేమగా మారుతుంది. ఎన్ని సినిమాల్లో చూడలేదు. ఈ ప్రేమ గివ నాకు పడవని మీకు తెలుసుగా. అది వాడు తెలుసుకునే జాగ్రత్తగా లైన్ వేసుకుంటూ వెళ్తున్నాడు. వీడితో 4 రోజులుంటేనే ఇంత ఆనందంగా ఉంటే జీవితాంతం ఉంటే ఇంకెంత ఆనందంగా ఉంటుందో అన్నది క్రియేట్ చేస్తున్నాడు. అంటే అందుకే ఇదంతా చేస్తున్నాడా? కాకపోతే నీ చుట్టే ఎందుకు తిరుగుతున్నాడు? ఇప్పుడు నువ్వు చదివినా ఎక్కదు గానీ వచ్చి పడుకో. నాకు నిద్ర రావట్లేదు.
మీరు పడుకోండి. ఈ అబ్బాయిలు ఇంతేనే, మనం పడే వరకు వాళ్ళు పడుకోరు, పడిన తర్వాత మనల్ని పడుకోనివ్వరు. నేను పడనని చెప్పానుగా, పడను అనే వాళ్లే తొందరగా పడిపోతారు. అది ప్రేమ, ఏదైనా చేస్తుంది, ఏవైనా చేయిస్తుంది. ఇలా తిరిగా ఈ దండలన్నీ నేను కట్టను. అబ్బాయి రాదు కానీ పిలమంటా పెళ్లి పనిలో ఉన్నా అని చెప్పా కదా, పద్దాగా నాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకరా. ఏంట్రా పోలవరం ప్రసాద్? ఈ పోలవరం ప్రసాద్ ఎవరు? అమ్మాయిల బ్రోకర్. ఏంటి కలకటా బండే 2008? బాగా ఘాటీలు తిరిగి బోర్కు వచ్చేస్తుంటదరా, సుఖం లేదు. నువ్వు లైన్ లో ఉండరా. ఏంటమ్మా? షిఫ్ట్ ఉంటే ట్రై చేయమని చెప్పండి, నేను ఎప్పుడు ఎక్కలేదు. స్విఫ్ట్ నువ్వు